హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ అండి అందరికీ. గుడ్ మార్నింగ్ హైదరాబాద్, గుడ్ మార్నింగ్ తెలంగాణ. తెలంగాణ పబ్లిక్ అందరికీ ఐ సెల్యూట్. ఎందుకు అంటే ప్రతి ఒక్కరు కూడా అవగాహనతో మెలగాలని కోరుకుంటున్నాను. తెలివికి రండి. తెలివి తక్కువతనంగా ఎప్పుడూ వ్యవహరించకూడదు. ధర్మాన్ని రక్షిస్తూ ఉండాలి. ధర్మో రక్షతి రక్షిత. ధర్మాన్ని మనం రక్షిస్తే, ధర్మాన్ని మనం ఆచరించి మనం రక్షించినట్లయితే, ధర్మానుసారంగా మనం మెలిగినట్లయితే ధర్మం మనల్ని ఖచ్చితంగా రక్షిస్తుందని నా యొక్క భావన. మా నాన్నగారు అదే చెప్తూ ఉండేవాళ్ళు. చదువుకోకపోయినా కూడా అది నాకు అక్షరాల సత్యం అని నేను నా జీవితంలో నేను నిరూపించుకున్నాను. నాకు అనిపిస్తుంది నా లైఫ్లో ఇప్పటివరకు సగ జీవితం గడిచిపోయింది, కానీ ఈ సగ జీవితంలో నాకు అర్థమైంది, అనుభవమైంది ఏమిటంటే ధర్మం ఖచ్చితంగా రక్షించబడుతోంది అని నా నమ్మకం. మా పిల్లలు చదువుకున్నటువంటి స్కూళ్ళల్లో కానివ్వండి, శారదా స్కూల్, హై స్కూల్, పిన్నవర్ స్ట్రీట్, వరంగల్, శారదా స్కూల్లో భగవద్గీత నేర్పించేవారు అనమాట. నాకు కూడా అలా అలవడింది. మామూలుగా అంతకుముందు భక్తి ఛానల్లో గురువుల యొక్క ప్రవచనాలు వింటూ అలా జ్ఞానాన్ని సంపాదించుకున్నాను, కానీ 20 ఇయర్స్లో. బట్ శ్లోకాలు అనేవి బుక్స్ మనకు అవన్నీ కూడా గిఫ్ట్ రూపకంగా మా పిల్లలకి చదివిన శ్లోకాలలో పార్టిసిపేట్ చేసి శ్లోకాలు వినిపించిన ప్రతిసారి కూడా మా పిల్లలు ఫస్ట్లో వచ్చారు. భువనకృతి గాయత్రి అని చెప్పేసి మా పిల్లలు ఫస్ట్లో ఉండేవాళ్ళు అనమాట కల్చరల్ యాక్టివిటీస్లలో. అలా మన సాహిత్య విషయాలలో ముందుండేవారు. వారి యొక్క ప్రశంసలు పొందినవారు. గంగాధర శాస్త్రి గారు చేతుల మీదుగా భగవద్గీత గ్రంథాలను అందిపుచ్చుకున్నారు మా పిల్లలు. ధన్యులం అనిపిస్తుంది. ఎందుకంటే మనం హిందూగా పుట్టడం, హిందూగా ధర్మాన్ని ఆచరించడం మన కర్తవ్యం. ప్రతి ఒక్కరి కర్తవ్యం కూడాను. ప్రతి ఒక్కరు కూడా మనం జీవితంలో సక్రమంగా, మన జీవితం అంటే ఏంటి, అసలు జీవితం అంటే ఎలా ఉండాలి, ఏమిటి జీవితం యొక్క పరమార్థం అనేది మన ఏమంటారు, పుట్టుక నుండి మరణం వరకు మధ్యలో మధ్యలో నడిచే జీవితం అంతా కూడా గీత లాంటిది అనమాట. పుట్టుక నుండి మరణం వరకు మధ్యలో గీయబడినటువంటి ఆ రేఖ ఉంటుంది చూసారా, అదే గీత. అదే మన భగవద్గీత, మన తర్వాత ప్రతిదీ కూడాను. వింటున్నారా? ఈ భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా చదివి అవగతం చేసుకుంటారని, అనుసరణలో ఆచరణలో పెడతారని, ధర్మాన్ని అనుసరిస్తారని, ఆచరిస్తారని, ధర్మాన్ని రక్షిస్తారని, ధర్మంగా బ్రతుకుతారని ప్రతి ఒక్క ఫ్యామిలీలో భగవద్గీత ఉండాలని కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరూ కూడా ధర్మంగా బ్రతకడానికి ఇష్టపడండి. ఇక నా వంతుగా నేను చెప్పేది చెప్తున్నా, ఇంకా ఎవరిష్టం వారు. కష్టం అనిపిస్తుంది కొంచెం, కానీ దాంట్లో ఉన్న థ్రిల్ వేరు. ఆధ్యాత్మిక చింతన ప్రతి ఒక్క వ్యక్తిలోనూ ఉండాలి. ఉన్నప్పుడే ఎలాంటి తప్పులు జరగవు, ఎలాంటి తప్పులు చేయడానికి ఇష్టపడరు, ఎలాంటి తప్పులు జరగవు, ఎలాంటి తప్పులు కూడా సమాజానికి అంత ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయం అంతా కూడా ఎలా ఉంది అంటే అధర్మంగా ఉంది రాజకీయం అంతా కూడా. వినండి పబ్లిక్ అందరూ కూడా గమనించండి, బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఉన్నటువంటి రాజకీయాలన్నీ కూడా అప్పుడు చూడు, డబ్బు వ్యామోహం, డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సరే డబ్బు సంపాదించాలి, ఎలా అయినా సరే పదవి సంపాదించుకోవాలి, అంతే లైఫ్ అంటే అంతే అయిపోయింది. డబ్బే జీవితం, జీవితమే డబ్బు, పదవే జీవితం, జీవితమే పదవి అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. ఇవాటి రోజున చూస్తున్నటువంటి గవర్నమెంట్ని చూస్తే తెలిసిపోతుంది అందరికీ. కాంగ్రెస్ గవర్నమెంట్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క వ్యవహార శైలి చూస్తున్నారు కదండి. పబ్లిక్ అందరూ కూడా ఆలోచించుకోండి, అవగతం చేసుకోండి. ఎక్కడైతే అధర్మం అవతారం ఎత్తి అధర్మం పరిపాలిస్తుందో అక్కడ ధర్మం అనేది అవతరిస్తుంది ఖచ్చితంగా, 100%. ఇది ఆ రోజున శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి గీతా ఉపదేశం చేశారు. ఏమని? అది రాజకీయమే కానివ్వండి, ఏ విషయంలో అయినా కానివ్వండి, ధర్మాన్ని ఆచరించాలి, ధర్మం మనల్ని రక్షిస్తుందని చెప్పేసి అర్జునుడికి ఉపదేశించినటువంటి ఆ శ్లోకాన్ని ఇప్పుడు మీకు వివరిస్తాను. వినండి శ్రద్ధగా, ప్రతి ఒక్కరు కూడా. ఓకేనా? థ్యాంక్ యూ. నేర్చుకోండి ప్రతి ఒక్కరు కూడా. భగవద్గీతలో 700 శ్లోకాస్ ఉంటాయండి.
మా పిల్లలు 700 శ్లోకాస్లలో కూడా ఆ బట్టి బైహార్ట్ చేసి, అంటే ఒక్కొక్క శ్లోకానికి అర్థ వివరణతో సహా, అంటే భావంతో సహా మన చెప్పగలిగినటువంటి పిల్లలు అనమాట చిన్నతనంలో. ఇంక ఇప్పుడు అంటే ఇప్పటి స్టడీ అంతా కూడా అంత ఎలా ఉంది చూసారు కదా, గజీ బిజీ లైఫ్. ఇంకా 10th వరకు కాంపిటీషన్ పెరిగిపోతుంది కాబట్టి స్టడీ విషయంలో మార్క్స్ సంపాదించుకోవాలి అని ఇదే పోటీతత్వం పెరిగిపోవడం వల్ల పిల్లలు ఎక్కువ స్టడీ మీద కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. బట్ శారద హై స్కూల్లో మటుకు మా పిల్లలు అందులో చదువుకోవడం గొప్ప అనిపిస్తుంది. 10th క్లాస్ వరకు కూడా, 5th క్లాస్ వరకేమో ఇండియన్ కిడ్స్లో చదివారు రామన్నపేటలోనే, వరంగల్లో. అక్కడ కూడా మంచి డిసిప్లిన్ ఉంది. తర్వాత పిన్నవర్ స్ట్రీట్ శారదా హై స్కూల్కి మార్చిన తర్వాత ఇంకా మా పిల్లలకు డోకాలేదనిపించింది. ఎప్పుడు చూడు తెలుగే నేర్పిస్తున్నారు, ఇంగ్లీష్ ఎప్పుడు నేర్పిస్తారు సార్ అని చెప్పేసి నేను అడుగుతూ ఉండేది అనమాట. ప్రిన్సిపల్ గారు సురేష్ గారిని అడుగుతూ ఉండేది. అడిగినప్పుడు అనేది, మేడం మనం ఒక ఇంగ్లీషు నేర్చుకుంటేనే సరిపోదండి, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఒకటే ఉంటే సరిపోదు కదండి, మీరు ఒక టీచర్ అంటున్నారు, మరి అలా అంటే ఇలాగా అంటే 100% కరెక్ట్ సార్. మీరు భగవద్గీత బోధించడం ప్రతి ఎవ్రీడే ఒక క్లాసు ఉండేలా చూడండి. నిజమే, వారానికి ఒకసారి అని కాకుండా డైలీ క్లాస్ నిర్వహించండి, అలా పెట్టండి, మా పిల్లల్ని కంపల్సరీ పార్టిసిపేట్ చేస్తా అని చెప్పిన. 9th క్లాస్ వరకు కూడా, 5th నుండి 9th క్లాస్ వరకు కూడా ప్రతి సాహిత్య కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు భగవద్గీత శ్లోకాలలో. 5th to 9th వరకు 700 శ్లోకాస్ ఈజీగా నేర్చేసుకున్నారు. పిల్లలు నాకు చెప్తుంటే, నాకు అప్పచెప్తుంటే బైహార్ట్ చేసి నేనే పరేషాన్ అయిపోయినా. నేను ఒక యాజ్ ఎ టీచర్ అయ్యండి, నేను కూడా ఒకప్పుడు పిల్లలకి క్లాసికల్గా సాంగ్స్ అవేవో మన కల్చరల్ యాక్టివిటీస్, అప్పుడు నేను గవర్నమెంట్ స్కూల్లో వర్క్ చేసినప్పుడు, విద్యా వాలంటీర్గా చేసినప్పుడు, గతంలో అంటే ఒక 20 years బ్యాక్, ఒక 5 years నేను స్కూల్లో వర్క్ చేశాను టీచర్గా. ట్రైనింగ్ చేయముందుగా చేసిన, డిపెప్ ట్రైనింగ్ చేసి, తర్వాత ఆఫ్టర్ మ్యారేజ్ బిఎడ్ ట్రైనింగ్ అన్నీ చేసినా కానీ ఇంట్లో కూర్చుంటున్నా. బట్ మన చదువు మన జీవితానికి పనికొస్తే అంతే చాలు కదా, మన పిల్లల జీవితాలకు పనికొస్తే అంతే చాలు అనిపించింది నాకు. పరిస్థితులు అనుకూలించకపోతే మనం జాబ్లలో చేరము, అది ఓకేనా. ఒకటి ఏంటంటే, మనం చదువుకునే చదువైనా కూడా మనం ఆచరించే ప్రవర్తన అయినా, మనం అనుసరించే విధానమైనా ఏదైనా కూడా మన జీవితానికి, కనీసం మన జీవితానికి ఉపయోగపడినా సరే చాలు. మిగతా వాళ్ళకు ఉపయోగపడనివ్వండి, పడనివ్వకపోండి. అది ఇతరులు మనల్ని చూసి అనుసరించనివ్వకపోండి, ఆచరించనివ్వకపోండి. బట్ మనది మాత్రం మన రూల్ మనది మనం పాటిస్తూ ఉండాలి, పోతూ ఉండాలి. ఎవరితో మనకి సంబంధం లేని విషయం, ఓకేనా. ఇలాంటి విషయంలో ఒక మంచిని అనుసరించాలని అనుకున్నప్పుడు మనకి ఎవరితో కంపారిజన్ అవసరం లేదు. మనం ఇంకెవరితోనే కంపారిజన్ చేసుకొని వాళ్ళు చేస్తేనే మనం చేయాలి అనేటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అవన్నీ అవసరం లేదు. ఇతరులతో మనము ఎప్పుడు కూడా పోటీ పెట్టుకోకూడదు. మనమేంటో మనం చేసుకుంటూ పోవాలి, మన పని ఏంటో మనం ధర్మంగా చేసుకుంటూ పోవాలి, మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి అని ప్రతి ఒక్కరు అనుకున్నట్లయితే ఖచ్చితంగా ధర్మం రక్షించబడుతుందని నా నమ్మకం. ప్రతి ఒక్కరు కూడా భగవద్గీత చదివి జీవితం యొక్క పరమార్థం తెలుసుకుంటారని, అధిక వ్యామోహంతో, పదవి వ్యామోహంతో, రాజకీయ వ్యామోహంతో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంట్ చూస్తుంటే అసలు ఆశ్చర్యం వేస్తుంది అనమాట. డబ్బులు ఇచ్చి టిక్కెట్లు, డబ్బులు ఇచ్చి దాన్ని ఏమంటారు, ఓట్లు కొనుక్కున్నట్టు డబ్బులు ఇచ్చి కొనుక్కోవడాలు, ఆశ పెట్టి ఏదో యూనిఫామ్ లాంటి సారీస్ ఇచ్చి ఓట్లు కొనుక్కోవడాలు, ఓట్లు వేయమండాలు, ఏదో రకంగా గెలవాలి, ఏదో రకంగా సీటు కొట్టాలి, ఏదో రకంగా ఇది అడ్డమైన దారులలో పయనిస్తున్నారు. ఇవాటి రోజున రాజకీయం అలా తగలడింది, ఈ రోజున రాజకీయ భాష అలా తగలడింది. ఒకరిని చూసి ఒకరు, ఇప్పుడు నా భాష కూడా, నా లాంగ్వేజ్ కూడా దెబ్బతింది కొంతవరకు. ఎందుకు అంటే నేను ఆ రూట్లో పోను కానీ, బట్ మన లాంగ్వేజ్ మనకి ఎప్పుడు ఉంటుంది, లైఫ్ లాంగ్ పుట్టుకతోనే వచ్చింది, ఎప్పుడు పోదు. బట్ అలాంటి వాళ్ళకి, ఎలాంటి వాళ్ళకి మనం ఎలా సమాధానం చెప్తే మైండ్కి ఎక్కుతుందో, ఆనుతుందో అలాగే చెప్తానమాట. నా విషయానికి వస్తే మాత్రం అంతే, నాకుండే జ్ఞానం నాకు ఉంటుంది. బట్ ఎదుటి వాళ్ళు ఏదైనా మాట అన్నప్పుడు మాత్రం ఎలాంటి వాళ్ళకి అలాంటి రెస్పెక్ట్ ఇస్తాను నేను కూడా, ఓకేనా. అందుకు ప్రతి ఒక్కరు కూడా జీవితం అంటే ఏంటి, జీవితం యొక్క నడవడిక ఏంటి, దాని యొక్క పరమార్థం ఏంటని తెలుసుకోవాలంటే ఖచ్చితంగా భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా చదివి అవగాహన చేసుకోవాల్సిందిగా కోరుచున్నాను. ఇంకేంటంటే, భగవద్గీత యొక్క సందేశం ఏంటంటే, మనం పుట్టుక నుండి మనం పుడతాం, ఒంటరిగానే పుడతాం, ఒంటరిగానే పోతాం.
ఈ పుట్టుక నుండి మరణం మరణం వరకు కూడా మధ్యలో జీవితం అంతా కూడా నటన. ఈ పుట్టుక నుండి మరణం వరకు గీయబడేటువంటి ఆ రేఖయే మన గీత. మన భగవద్గీత కానివ్వండి, మన తలరాత కానివ్వండి, మన నుదుటి గీత కానివ్వండి, అనుకోండి ఏ రకంగానైనా అనుకోండి, అదే మన భగవద్గీత. శ్రీకృష్ణ పరమాత్మ రాజకీయ అంటే ఇప్పుడేమో రాజకీయం అంటాం, కానీ అప్పుడు యుద్ధాలు జరుగుతూ ఉండేదన్నమాట. ధర్మం కోసం యుద్ధం చేయాల్సి వస్తే యుద్ధం కూడా చేయాల్సిందే. ధర్మాన్ని రక్షించడానికి యుద్ధంలో ఎవరినైనా ఏమైనా చేయాలనుకుంటే చేసి తీరాల్సిందే, వెనకాడకూడదు. యుద్ధంలో గెలవాలంటే ధర్మంగా వెళ్తూ ఉన్నప్పుడు ఎవరైనా అడ్డొస్తే పక్కకు తప్పించాల్సిందే. అధర్మాన్ని మనము పక్కకు తోయాల్సిందే కదా. అందుకు శ్రీకృష్ణుడు యొక్క ఉపదేశము అర్జునుడు విని అర్జును యొక్క విద్యను ఉపయోగించి అర్జునుడు గొప్ప విద్యావంతుడయ్యాడు. తన యొక్క శ్రీకృష్ణ పరమాత్మ యొక్క సందేశాన్ని ఎప్పుడు కూడా అనుసరిస్తుండేవాడు, ఆచరిస్తుండేవాడు. కాబట్టి చెప్పినట్టుగా నడుచుకున్నాడు, ధర్మాన్ని రక్షించాడు. ఏమంటారు ద్వాపర యుగంలో. మరి ఇప్పుడు కలియుగం ఇది. త్రేతాయుగంలో మనకు కొన్ని త్రేతాయుగం, ద్వాపర యుగం, ఇది కలియుగం. త్రేతాయుగంలో ఎలా ఉండేది, ద్వాపర యుగంలో ఎలా ఉండేది, మనుషుల జీవితం కానివ్వండి, దేవతల కాలంలో ఎలా ఉండేది. సత్యం, మాట సత్యం, పలుకు సత్యం, పని సత్యం, మాట సత్యం, చేతలు సత్యం అన్నట్లుగా సత్యం నడిచేది. ఎవ్వరు ఏ మాట మాట్లాడితే అది అలా జరిగిపోతూ ఉండేది. అలా అంతటి సత్యవంతులు బ్రతికినటువంటి యుగాలల్ల నుండి మనం ఇప్పుడు కలియుగంలోకి వచ్చినాం. ఒక విషయం చెప్పాలంటే, మనం కలియుగంలో ఉన్నప్పటికీ కూడా ఈ కలియుగంలో పుట్టినందుకు కూడా సంతోషించాలి. మనం కలియుగంలో ఈ మానవ అవతారం ఎత్తి ఇలా ఈ మాత్రం మనం భగవద్గీత చదివి అవగతం చేసుకునేటువంటి అదృష్టం కలిగినందుకు కూడా ధన్యులో మనం అని మురిసిపోవాల్సిందే. 100%. అసలు బోధించే వాళ్ళు ఎవరుంటారండి? మనకు కొన్ని విషయాలు, మంచి విషయాలు చెప్పాలంటే అది కూడా కాలం అనుకూలించాలి. ఈ కాలంలో పుట్టినటువంటి వాళ్ళకి మనము ఈ యుగంలో పుట్టినందుకు గర్వించాలి. ఈ మధ్య కాలంలో పుట్టినందుకు పుట్టుక నుండి జీవితం అంతా ఎలా ఉండబోతుంది, ఎలా నడుచుకోవాలి, మన ప్రవర్తన ఏంటి, మన జీవితం ఏంటి, మనం సాధించేది ఏంటిది, మరణించే వరకు, మరణానంతరం మనం చేరబోయేది ఎక్కడికి అనేవన్నీ కూడా మనం చేయాల్సినటువంటి కర్తవ్యం ఏంటనేది ఖచ్చితంగా ఈ భగవద్గీతలో తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి భగవద్గీత ప్రతి ఒక్కరు కూడా గ్రంథాన్ని చదువుతూ ఉండండి. చదవడం అంటే ఏదో కష్టంగా చదవడం కాదండి, ఇష్టం చేసుకొని రోజుకు శ్లోకం కానివ్వండి, రోజుకు 2 శ్లోకాలు కానివ్వండి, మీరు అలవర్చుకుంటే చాలు. దాని యొక్క అర్థం, వివరణ నేర్చుకుంటే సరిపోతుంది మామూలుగా. అలా అనమాట. అది భగవద్గీత తెలుసుకున్న వాళ్ళు, భగవద్గీతను అనుసరించిన వాళ్ళు, ఆచరించిన వాళ్ళు ఎప్పుడు కూడా తప్పులు చేయబోమారు. నిజం 100% చెప్తున్నా. చేయమని చెప్పి నెట్టేసినా కూడా చేయరు. అంతే. దట్ ఈస్ డిసిప్లిన్. ఓకేనా? అమ్మ నాన్న చెప్పిన డిసిప్లిన్ ఎంతవరకు ఉంటుందో నాకు తెలియదు, గురువులు చెప్పినటువంటి డిసిప్లిన్ ఎంతవరకు ఉంటుందో తెలియదు. కానీ మనకంటూ మనకు మనంగా నేర్చుకునేటువంటి డిసిప్లిన్ మాత్రం అది ఎప్పుడు కూడా చెడిపోయేది కాదు. ఎవరు చెడగొట్టినా కూడా చెడిపోయేది కాదు. ఏమో అంటారు చూసినావా, మనం ఎవరైనా చెడు పనులు చేస్తూ ఉంటే మనం చెప్తాం చూడండి, ఇది ఇట్లా చేయకునాయనా, అది అట్లా చేయకునాయనా, వద్దు బిడ్డ అని చెప్పేసి ఏదైనా చెప్పినప్పుడు వాళ్ళు విన్నట్టే అంటారు. ఆ తర్వాత మళ్ళీ చేసే పని చేస్తూ ఉంటారు చూసారా. అయితే అందుకే అంటారు, ఎవరి బుద్ధి వానికి చక్కగా ఉండాలి, కానీ మనం చెప్తే వింటారా అని చెప్పేసి అంటుంటారు చూసారా. అలా అనమాట. ప్రతి ఒక్కరూ కూడా మనకు మనంగా తీర్చిదిద్దబడాలి. బట్ ఎవరో తీర్చడం కాదు, మనకు మనంగా తీర్చిదిద్దబడాలి. మనకు మనంగా అలవర్చుకోవాలి కొన్ని అలవాట్లు. అప్పుడే మనము అన్నింటిలోనూ విజయం సాధించినట్లే. 100%. ఏదో గెలిస్తేనో ఏదో అది చేస్తేనో అది కాదు. ఫస్ట్ జీవితంలో గెలవడం నేర్చుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరు కూడా ఏ వ్యామోహానికి లోను కాకూడదు అనేది నేను చెప్పదలుచుకున్నాను. ప్రతి ఒక్కరు కూడా ఏదైనా కూడా దేనికి అంతగా వ్యామోహం పెంచుకోవద్దు అనేది. ఇంకొకటి, ఈ శ్లోకం యొక్క అర్థ వివరణ శ్లోకం చదివాక వివరిస్తా. ఓం
శ్రీ వాసుదేవాయ నమ. జయ శ్రీకృష్ణ. శ్రీకృష్ణ పరమాత్మనే నమ. ఓం నమో నారాయణాయ నమ. శివకేశవ మాధవ నారాయణ గోవింద గోవింద. ఇప్పుడున్నటువంటి రాజకీయాలు ఏమిటి గోవింద? చూస్తున్నావా గోవింద? నారాయణుడు స్థితిగతులను పరిశీలించేది, పరీక్షించేది నారాయణుడు. నారాయణుడు మీన్ మనం వెంకటేశ్వర స్వామి అని చెప్పేసి కొలుచుకుంటాం చూడండి. కలియుగ రాముడని, కలియుగ అవతార పురుషుడని వెంకటేశ్వర స్వామిని మనం కొలుస్తుంటాం. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేస్తూ ఉండండి, ఆలోచించండి, అర్థం చేసుకోండి. అలా మనం కొలిచే దేవుడాన్ని మొక్కితే సరిపోదండి. మనం చేసే పనులలో ఉండాలి, మనం మాట్లాడే మాటలలో ఉండాలి. ప్రతిదీ కూడా మనం ఆచరించే ధర్మంలో ఉండాలి. ధర్మాచరణలో మెలిగితే చాలు. ఏ దేవుడి గుడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. మనం ధర్మానుసారంగా మనము ఎవరికైనా హెల్ప్ చేయాల్సినటువంటి అవసరం వచ్చినప్పుడు మన దగ్గర ఉన్నంతలో మనము ఇంకొకరికి సహకరిస్తూ ఉండాలి, సహాయపడుతూ ఉండాలి. అలాంటి గుణాలు అలవడినటువంటి వాళ్ళు, అలాంటి ధర్మాన్ని అనుసరించేటటువంటి వాళ్ళు, సమయానుకూలంగా ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ఎప్పుడు కూడా జయమే కలుగుతుంది. కనుక విజయోస్తు, అందరికీ శుభమస్తు, విజయోస్తు. ఇప్పుడు శ్లోకానికి వెళ్దాం. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవత్ భారత అభ్యుతానాం సృజామ్యహం పరిత్రాణాయ సాధూనాం